ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఎప్పుడు? ఈ రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది? అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు స్వాగతం. మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మంగళకరమైన పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఎప్పటికీ తరగని పుణ్యాన్ని, సంపదను ఇచ్చే ఈ పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి ఈ సంవత్సరం అంటే 2026లో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది? ఆ రోజున ఉన్న ఖచ్చితమైన ముహూర్తం ఏమిటి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది? అలాగే ఈ పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథలు, ఇంట్లో సులభంగా చేసుకునే పూజా విధానం మరియు ఈ పవిత్రమైన రోజున మనం చేయవలసిన, చెయ్యకూడని పనులు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే సంస్కృతంలో అక్షయ అనగా క్షయం కానిది, ఎప్పటికీ తరగనిది అని అర్థం. ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా, దానమైనా, పూజ అయినా అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని మన ప్రగాఢ విశ్వాసం. కాబట్టి కొత్త పనులు ప్రారంభించటానికి, బంగారం, స్థిరాస్తులు కొనుగోలు చేయటానికి ఈ రోజును అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ 2026వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగను ఏప్రిల్ 19 ఆదివారం నాడు జరుపుకోనున్నాం. పంచాంగం ప్రకారం తృతీయ తిథి ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 5:31 ప్రారంభమై ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 2:12 వరకు ఉంటుంది. అయితే సూర్యోదయ సమయానికి ఉన్న తిథినే మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఏప్రిల్ 19వ తేదీనే పండుగగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఉదయం 10:49 నుండి పూజలకు మరియు బంగారం కొనుగోలు చేయడానికి అత్యంత శుభప్రదమైన సమయంగా పండితులు సూచిస్తున్నారు. ఈ పండుగ వెనుక ఎన్నో అద్భుతమైన పౌరాణిక ఘట్టాలు దాగి ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినది. అలాగే వేదవ్యాసుడు చెప్పగా విఘ్నేశ్వరుడు మహాభారత రచనను ప్రారంభించినది ఈ రోజే. భగీరథుని కఠోర తపస్సుకు మెచ్చి గంగానది భూమి మీదకు అడుగుపెట్టిన పవిత్ర దినం కూడా ఇదే. దారిద్ర్యంతో బాధపడుతున్న కుచేలుడు శ్రీకృష్ణుడికి పిడికెడు అటుకులు సమర్పించి అక్షయమైన సంపదను పొందిన రోజు. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు ఎప్పటికీ ఆహారం తరిగిపోని అక్షయ పాత్రను ప్రసాదించిన రోజు. ధనవంతుడైన కుబేరుడు స్వర్గానికి కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 90143393338 నంబర్కు కాల్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ రోజున సూర్యుడు, చంద్రుడు ఇరువురూ తమ ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఒక అద్భుతమైన సానుకూల శక్తి భూమిపై ప్రసరిస్తుంది. అందుకే పంచాంగంతో పని లేకుండా రోజంతా శుభకార్యాలు చేసుకోవటానికి ఇది అనువైన రోజు. అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వస్తువులు లేదా ఆస్తులు కొనుగోలు చేయటం మన ఆనవాయితీ. దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని, సిరిసంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. అయితే కొనుగోళ్ల కంటే దానధర్మాలకు ఈరోజు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేసవికాలం కావడంతో బాటసారులకు మంచినీరు, మజ్జిగ, మట్టి కుండలు దానం చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం,
పేద విద్యార్థులకు విద్యాదానం చేయటం వల్ల విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి, గృహప్రవేశాలకు కూడా ఇది చాలా మంచి రోజు. ఇంట్లో పూజ చేసుకునేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీనారాయణులను ప్రతిష్ఠించి పసుపు, కుంకుమ, తామరపూలతో అలంకరించి పూజించాలి. శ్రీ సూక్తం, విష్ణు సహస్రనామం పఠించి పాలతో లేదా బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కొత్తగా కొన్న వస్తువులను దేవుని ముందు ఉంచి పూజించిన తర్వాతే బీరువాలో పెట్టుకోవడం లేదా ధరించడం చెయ్యాలి. ఇంతటి పవిత్రమైన రోజున కొన్ని పనులకు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇతరులను దూషించటం, అబద్ధాలు చెప్పటం, ఇంట్లో గొడవలు పడటం లాంటివి అస్సలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు చేసే పుణ్యం ఎలాగైతే అక్షయమవుతుందో పాపం కూడా అలాగే రెట్టింపయ్యే ప్రమాదం ఉంది. మాంసాహారం, మద్యం మానుకుని కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంటికి వచ్చిన పేదవారికి ఏమీ లేదనకుండా మన శక్తి మేరకు సాయం చేసి పంపాలి. మొత్తంగా అక్షయ తృతీయ అంటే కేవలం భౌతిక సంపదను కూడబెట్టడం మాత్రమే కాదు, దానధర్మాలు చేస్తూ నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాల్సిన అద్భుతమైన పండుగ. ఇది అక్షయ తృతీయ విశిష్టత మరియు మనం పాటించాల్సిన విధానం. ఈ అక్షయ తృతీయ మీ అందరి ఇళ్లలో అక్షయమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సకల సిరి సంపదలను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ విషయాలను తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.